So today RV Winners Club meeting. Sampath, actually he's in the hot seat today. So Sampath is very famous for real estate business. సో రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎలా ఆయన గ్రోత్ చూశాడు, ఎలా ఒకటిగా ఆయన మేనిఫెస్ట్ చేశాడు, అండ్ ఆల్సో ఆయన ఏం టెక్నిక్స్ వాడారు, ఇవన్నీ సంపత్ ఇవాళ షేర్ చేసుకుంటారు. Thank you very much, madam. Thank you very much. Most welcome and so very happy, Sampath. Please introduce yourself. మీరు ఎక్కడి నుంచి ఏం చేస్తుంటారు? Sure, madam. Thank you very much. Good morning, all of you, RV community family members. So myself, Sampath, from near Karimnagar, village వచ్చేసి పెద్దపల్లి అండి. This is also new district from Telangana. Thank you very much. ఈ అవకాశం ఇచ్చిన రజిత మేడం గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకోసం అంటే ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ నేను చాలా డిసప్పాయింట్లో ఉన్నా. ఎందుకోసం అంటే మీ అందరికీ తెలుసు, కొత్త ప్రభుత్వం వచ్చిన కంచెల్లి రియల్ ఎస్టేట్ మొత్తం కంప్లీట్ డౌన్ ఫాల్ అయిపోయింది. సో అలాంటి మూమెంట్లోనే రీల్స్ చూస్తా అంటే మా మిస్సెస్కి రజిత వంగా మేడం గారి రీల్ అలా స్క్రోలింగ్ అయిపోయింది. సో తను 2-3 సార్లు తన యొక్క చూసి మేడం చాలా స్వీట్ వాయిస్ తోని చాలా అద్భుతంగా చెప్తుంది, ఒక్కసారి విను అని నాకు చిన్న సజెషన్. సో మీ వైఫ్ తీసుకొచ్చిందన్నమాట. సూపర్. 199 అంటే యాక్చువల్లీ మీ రీల్లో ఒక చిన్న స్క్రిప్ట్ ని ఆమె ఒక మేనిఫెస్టేషన్ చేస్తే ఇలా ఉంటది అలా ఉంటది అని మీరు చెప్పడం వలన క్లాస్ వినక ముందే ఒక చిన్న ప్లాంట్, మా ఇంట్లో ఒక ప్లాంట్ కంప్లీట్ డెడ్ పొజిషన్ లోకి వచ్చింది. సో ఆ ప్లాంట్ ను మీరు చెప్పిన డియర్ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ అనే ఒక 4 words ఏవైతే ఉన్నాయో జస్ట్ ప్లాంట్ పైన అప్లై చేయడం వలన ఆ ప్లాంట్ విత్ ఇన్ 1 week లోపలనే కంప్లీట్ చెగిరించి మంచి ఫ్లవర్స్ పూయడం మొదలుపెట్టింది. సో దానికి కంప్లీట్ పాజిటివ్ థింకింగ్ వచ్చేసి నాకు సజెషన్ చేసింది. వెంటనే నేను 199 రూపీస్ పే చేసి మీ క్లాస్ అటెండ్ అయ్యాను మేడం. అటెండ్ అవుతూ ఆ 3 days క్లాస్ ఏదైతే ఉందో క్లోజింగ్ మూమెంట్లో నాకు గత 1-2 years నుండి స్ట్రక్ అయిన మనీ ఆ 3 days లో మీరు చెప్పిన ప్రతిదీ నేను ఫాలో అప్ అవుతూ ఉంటా. అంటే ఎండ్ ఆఫ్ ద సెషన్లో 1-2 years నుండి స్ట్రక్ అయిన మనీ అన్ఎక్స్పెక్టెడ్ గా నా అకౌంట్లోకి రావడం జరిగింది. సో ఆ 3 days లోనే. సో నైస్. వండర్ఫుల్. మీరు చాలా ఆప్షనల్స్ ఇచ్చారు, గోల్డ్, సిల్వర్, ప్లాటినం అని. నేను ఒక్కటే డిసైడ్ అయ్యాను, జస్ట్ 3 days లోనే మేడంతో జర్నీ చేస్తే ఇంత మంచి రిజల్ట్ వచ్చినప్పుడు లైఫ్ టైం జర్నీ ఎందుకు చేయకూడదు అని అప్పుడు డిసైడ్ అయ్యి వెంటనే అసలు ఆలోచించకుండా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ప్లాటినం మెంబర్షిప్ తీసుకున్నా మేడం. మీరు డైరెక్ట్ ప్లాటినం తీసుకున్నారు. వాస్తవంగా నా సక్సెస్ కారణం కూడా ప్లాటినం మెంబర్షిప్ మేడం. ప్లాటినం తీసుకోవడం మాత్రమే నేను సక్సెస్ అయినా అని 100% హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. ఎందుకోసం అంటే గోల్డ్ కానీ ఏ మెంబర్షిప్ తీసుకున్నా కూడా ఈ మోటివేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చేసినంత, అంటే ఒక మొబైల్ కు ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్ ఎట్లనైతే వర్క్ చేస్తుందో ఛార్జింగ్ అయిపోవడంతోనే మొబైల్ ఏమైపోతుంది, డెడ్ అయిపోతుంది. సో మీ వర్డ్స్, మీ వాయిస్ విన్నప్పుడు మాత్రమే మా మైండ్ పని చేస్తున్నది. సో ఉంటేనే లైఫ్ టైం 100% జీవితంలో సక్సెస్ కాగలుగుతాం అనే ఉద్దేశంతోనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ప్లాటినం మెంబర్షిప్ తీసుకున్నా. నిజంగా మిరాకిల్ రిజల్ట్స్ చూసిన మేడం, వండర్ఫుల్ రిజల్ట్స్. చాలా మంచి మంచి రిజల్ట్స్ చూశాను. వాస్తవంగా ఎవ్వరు చేయనటువంటి విధంగా బెస్ట్ మేనిఫెస్టేషన్ గా నేను సక్సెస్ అయ్యాను. నా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, ఎందుకంటే అనుభవిస్తే గానీ అర్థం కాదు అంటారు. సో నేను 100% పర్ఫెక్ట్ గా అనుభవించిన కాబట్టి పర్ఫెక్ట్ గా నేను అందరితో షేర్ చేసుకుంటున్నాను ఈ విషయాన్ని. సో ఎలా జర్నీ అనేది ఎలా మొదలైంది, ఎలా మేనిఫెస్టేషన్ చేశాను ఏంది అనేది నేను చాలా క్లియర్ అండ్ క్లారిటీగా మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ అందరికి తెలుసు రియల్ ఎస్టేట్ చాలా డెడ్ పొజిషన్ లో ఉంది. ఓకే, సో అలాంటి మూమెంట్ లో రజిత వంగా మేడం గారి యొక్క సెషన్స్ ప్లాటినం మెంబర్షిప్ తీసుకున్న తర్వాత జస్ట్ 1-2 months కంప్లీట్ మార్నింగ్ అండ్ నైట్ ఎవ్రీడే సెషన్ మిస్ కాకుండా క్లారిటీగా విన్నాను. అసలు దాంట్లో ఉన్న మజా ఏంటి, అసలు ఈ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, విజువలైజేషన్ అంటే ఏంటిది, ఇంత అమౌంట్ పే చేశాము, సో దట్ దానికి వర్తబుల్ గా ఈ ప్రోగ్రామ్ ఉంటుందా లేదా అని పర్ఫెక్ట్ గా చేసుకుంటూ నేను చేసే వర్క్ లో దీన్ని ఎందుకు అప్లై చేయకూడదు అనే ఒక చిన్న థాట్ వచ్చింది. మేడం ప్రతిసారి చెప్తున్నది, ఎందుకంటే మేనిఫెస్టేషన్ ఓపెన్ అనేది ప్రతి దాని మీద అప్లై చేయొచ్చు అని ప్రతి వర్డ్ చెప్తుంటా అంటే ఆ వర్డ్స్ విని నాకు ఫస్ట్ ఒక 2 acres ల్యాండ్ కంప్లీట్ స్ట్రక్ అయిపోయింది.
సో ఆ 2 ఎకర్స్ ల్యాండ్ పైన నేను హోపోనోపోనో విజువలైజేషన్, మానిఫెస్టేషన్ చేయడం వలన వితిన్ 30 డేస్ లోపల టోటల్ 2 ఎకర్స్ ల్యాండ్ కంప్లీట్ సోల్డ్ ఔట్. వావ్! గ్రేట్. ఎక్సలెంట్. సూపర్. చాలా అద్భుతంగా సోల్డ్ ఔట్ అయింది. సో ప్రతి డే నేను ప్రోగ్రామ్ వినుకుంటూ ఈ 2 ఏకర్స్ ల్యాండ్ సోల్డ్ ఔట్ అయిపోయిన తర్వాత అప్పుడు నిజంగా నా కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా హై లెవెల్‌లో వచ్చేసాయి. అప్పుడు నేను చాలా మంది నా ఫ్రెండ్స్‌కి చాలా మందికి నేను రిఫర్ చేశాను. సో ఆర్‌వి కమ్యూనిటీ అనేది ఒకటి ఉంది. ఇలా వస్తే బాగుంటది. ఇట్లా అంటే నా ఫ్రెండ్స్ కూడా చాలా యాక్చువల్లీ ఇప్పుడు ఈ 400 మెంబర్స్‌లో నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు మేడం. నాకు వావ్! థాంక్ యూ. సో ఆల్రెడీ. నైస్ ఆఫ్ యూ. సో, ఆ విధంగా నేను మానిఫెస్టేషన్ చేశాను. సో, మానిఫెస్టేషన్ అనేది రియల్ చెప్పాలంటే ప్రతి దానికి మానిఫెస్టేషన్ చేయొచ్చు. సో, అదే కాకుండా మంచి అంటే నాట్ ఫర్ ఓన్లీ ల్యాండ్. సో, మీరు చెప్పిన ప్రతిది నేను పాటించిన మేడం. అందుకోసమే సక్సెస్‌ఫుల్ అయిపోయాను. ఎందుకంటే మీరు రిలేషన్‌షిప్ చెప్పమన్నారు. సో, గుడ్ రిలేషన్‌షిప్. యాక్చువల్లీ మాది మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తాం. మా వైఫ్ అండ్ హస్బెండ్, మా ఫ్యామిలీ. సో, అయినా గూడా మంచి రిలేషన్‌షిప్ ఉన్నప్పటికి కూడా ముందు డిస్టర్బెన్స్ కావద్దు అన్న ఉద్దేశంతోని రిలేషన్‌షిప్‌లో గూడా నేను 100% మానిఫెస్టేషన్ అండ్ హోపోనోపోనో అండ్ విజువలైజేషన్ మా ఫ్యామిలీతోని ఏ విధంగా ఉండాలి, ఎలాంటి టూర్స్ ఎళ్ళాలి, ఇవన్నీ పర్ఫెక్ట్ చేశాను. అందుకోసమే మా ఫ్యామిలీ కంప్లీట్ ఇప్పుడు ప్రెజెంట్ హ్యాపీగా ఉన్నాం మేడం. ఇన్ ఫ్యూచర్‌లో సూపర్. హ్యాపీగా ఉండగలుగుతామన్న నమ్మకం నాకుంది. ఎందుకోసం అంటే మీరున్నారు గాబట్టి. థ్యాంక్ యూ. వి ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ఎప్పటికీ ఉంటాము. బికాజ్ యూ ఆర్ ఇన్ ప్లాటినం కాబట్టి, లైఫ్ టైమ్ కాబట్టి. మేడం ఇంకో రిలేషన్‌షిప్ అంటే మేడం చెప్పే దాంట్లో బాగా నచ్చిందేంటి అంటే హోపోనోపోనో చేసేటప్పుడు వాస్తవంగా మా మా ఫాదర్ పాస్ట్ అయిపోయాడు. సో, తనకి గాని, మా మదర్‌కి గాని, మా రిలేషన్‌షిప్‌లో మా సిస్టర్‌కి, మా బ్రదర్‌కి యాక్చువల్లీ మ్యారేజ్ అయిపోయినంక సెటిల్ అయ్యి ఎక్కడెక్కడనో ఉండిపోయినాం. కానీ ఆ హోపోనోపోనో వాళ్ళందరిని తలుసుకుంటూ హోపోనోపోనో చేసినప్పుడు నిజంగా అమేజింగ్ అసలు. రిలేషన్‌షిప్ ఎలా అసలు ఆ హోపోనోపోనో అయిపోయిన తర్వాత అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాల్స్. ఎందుకోసం అంటే మా మా సిస్టర్స్ కావచ్చు, మా బ్రదర్స్ కావచ్చు, "ఎలా ఉన్నావురా? ఎక్కడున్నావు? ఏంది?" అసలు నిజం జెప్పాలంటే మనం ఇక్కడ ప్రేయర్ జేస్తే అక్కడికెళ్ళి ఆ విధంగా పనిజేస్తుందా అన్నట్టు అనిపిచ్చింది. సో, ఆ అద్భుతం గూడా వండర్‌ఫుల్ మేడం. రియల్లీ. సో, వెరీ నైస్. మోర్ పవర్ టు యూ. సో యాక్చువల్లీ వెరీ హ్యాపీ మేడం. ఎందుకోసం అంటే వితిన్ షార్ట్ పీరియడ్‌లో మీ మీ చేతి నుండి నేను ఆర్‌వి కమ్యూనిటీ నుండి సక్సెస్‌ఫుల్ కోచ్‌గా అవార్డ్ గూడా తీసుకున్నాను. నేను గూడా ప్రతి ఒక్కరికి అదే జెప్తున్నా మేడం. ప్లాటినం మెంబర్‌షిప్ తీసుకోండి. ప్లాటినం మెంబర్‌షిప్ తీసుకోవడం వల్ల ఏమైతుందంటే మనం లైఫ్ టైమ్ ప్లాటినం మెంబర్ వల్ల లైఫ్ టైమ్ మనం జర్నీ చేయగలుగుతాం. ప్లాటినం మెంబర్‌షిప్‌లో ఉన్న మజానే వేరు. ప్లాటినం అంటే ఏంటి మేడం? ప్లాటినం అర్థం చేసుకోండి. లైఫ్ టైమ్. యాహ్! సో, దాంట్లో ఉన్న ఇట్స్ మజానే వేరు. కాబట్టి ఆ మెంబర్‌షిప్ తీసుకోవడం వల్ల మాత్రమే నేను సక్సెస్ అయ్యాను. ఎందుకంటే మార్నింగ్, ఈవినింగ్ అదే విధంగా ప్లాటినం మెంబర్‌షిప్ వాళ్ళకు స్పెషల్ క్లాసెస్ ఇంకా మీరు నేను తీసుకున్నాక వెంటనే డైరెక్ట్ మిమ్మల్ని మీట్ అయ్యే అవకాశం నాకు కల్పించారు హైదరాబాద్‌లో ఫస్ట్ టైమ్. అవును. ప్లాటినం వాళ్ళకి సెపరేట్ అది గెట్ టుగెదర్స్ కూడా పెడుతున్నాం. మళ్ళీ ప్లాన్ చేస్తాను. సో, ఈ విధంగా ఇంకొకటి ఒక 32 ఫ్లాట్స్ మానిఫెస్టేషన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది. ఈ రి ఫ్లాట్స్ ఏ విధంగా మానిఫెస్టేషన్ చేస్తారు? ఏం లేదు సింపుల్. మేడం గారు చెప్పే మానిఫెస్టేషన్‌నే నేను రియల్ ఎస్టేట్ పైన అప్లై చేశాను అంతే జస్ట్. స్పెషల్‌గా అంతే. ఎస్టేట్ బిజినెస్ వాళ్ళు రియల్ ఎస్టేట్ పైన ఈ విధంగా మానిఫెస్టేషన్ అప్లై చేయమని ఎవరు చెప్పలేదు. కానీ మేడం చెప్తున్న సెషన్‌లో అంటే క్లాసెస్‌లో దాంట్లో ఉన్న కొంత నేను క్యాచ్ చేసేసి సో దట్ నేను చేసే బిజినెస్‌లో ఈ మానిఫెస్టేషన్ అప్లై ఎందుకు చేయకూడదు? సో చేస్తే రిజల్ట్ వస్తదా? రాదా? అని నేను 100% అప్లై చేశాను. కొందరు అనుకుంటారు ఈరోజు చేస్తే రేపే ఫ్లాట్ పోవాలి. అది కాదు. ఎందుకంటే సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. సో ప్రతి ప్రోగ్రామ్‌ను పర్ఫెక్ట్‌గా వినుకుంటూ దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది 100% చేస్తేనే రిజల్ట్ అనేది వస్తుంది. సో యూ దానివల్లే ఆర్ రియల్లీ ఎ సూపర్బ్ కింగ్ మేనిఫెస్టేషన్‌లో. చాలా నేర్చుకున్నారు. నేర్చుకోవడం కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ట్యూనింగ్ యువర్ మైండ్ సెట్. మీకు తెలియకుండానే మీ మైండ్ సెట్‌లో అంత చేంజెస్ వచ్చాయి. ఆ నెగటివిటీ, ఆ బ్లాక్స్ వెళ్ళిపోయాయి. సో ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో అబండెన్స్, హ్యాపీనెస్‌ని మీరు అట్రాక్ట్ చేసుకుంటున్నారు.